బాబా గారిని ఎవరైనా శోకంతో నిందించి ఏమైనా తీసుకొచ్చారనుకోండి, అవి బాబా గారు తీసుకోరు. దానికి సంబంధించిన తెలుసుకుందాం. బిక్కుబాయి తెచ్చిన పూలమాల నివేదన బాబా స్వీకరించలేదు. అవి స్వీకరించమని బ్రతిమాలిన భక్తులతో ఆయన, ఈమె గోదావరి వద్ద శోకంతో నన్ను నిందించింది, అలా తెచ్చినవే నాకొద్దు అన్నారు. ఆమె పంతంగా మాల వేయబోతే అది 3 ముక్కలై క్రింద పడింది. నిజమే, సాయి తన స్నేహితురాలైన రాధాకృష్ణ ఆయి ప్రాణం కాపాడలేదని ఆమె కోపర్గాంలోని గోదావరి వద్ద సాయిని నిందించి శోకించి తర్వాత ఆ మాల నివేదన తీసుకొని షిరిడీ వచ్చింది. అలానే ఒక లాయర్ వచ్చి నమస్కరించగానే సాయి కొందరంత దొంగలు పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తాడు, వీపు వెనుక వాళ్లే విమర్శిస్తారు అన్నారు. పండరీపురంలో ఒక పెద్ద మనిషి తన జబ్బు తగ్గించమని సాయిని ఆశ్రయించడం మూఢనమ్మకమని విమర్శించాడు ఆ లాయర్. ఓం సమసద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమసద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.